రీసెంట్గా ఎమ్మెల్సీ కవిత గారు పవన్ కళ్యాణ్ గారి పళ్ళు రాలగొడతామంటున్నారు. అసలు తెలంగాణలో అడుగు పెట్టనివ్వమంటున్నారు. తెలంగాణలో రాజకీయం చేయడానికి నువ్వు అనర్హుడు అని అంటారు. ఒక జనసేన వీర మహిళగా మీ అభిప్రాయం ఏంటి? కవిత గారికి ఏం చెప్తారు మీరు? కవిత గారికి చెప్పేది ఏం లేదు. పదే పదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మేము కూడా జనసేన పార్టీ వీర మహిళలు కూడా బలంగా మీ పొల్లు కూడా రాలగొడతాం. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే 4 యూస్ వెళ్తాయి. ఇంకా తెలియని వాళ్ళకి కూడా నేను నన్ను నేను పరిచయం చేసుకుంటానని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారని మాకు అర్థమైంది. కాకపోతే ఏంటంటే భరిస్తాం మితిమీరిపోయి మీరు మాట్లాడారనుకో మీ పళ్ళు రాలగొడతాం. ఎందుకంటే మేము ఎక్కువసేపు భరించలేం. పవన్ కళ్యాణ్ గారిని అంటే మాకు కొన్ని పరిధులు మా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆపుతుంటారు, మీరు వద్దు తగ్గండి అని. ఎంతసేపు మేము భరించలేము. కవిత గారికి మాట్లాడడానికి కొంచెమైనా బుద్ధి ఉంటే మీరు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారి గురించి. ముందు మీరు చూసుకోండి, మీ సంగతి మీరు చూసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను తెలియజేస్తాను. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడు, రాజకీయాలు చేతకావడం లేదు, తెలంగాణలో అంటే ఆంధ్ర రాజకీయాల్లో ఏమీ చేయలేకపోతున్నాడు, ఇక్కడ తెలంగాణకు వచ్చి ఏం పీకుతాడు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ రాజకీయాలు అక్కడ చేయనేమంటున్నారు కదా, దీని గురించి మీరేం చెప్తారు? జనసేన పార్టీ స్థాపించింది తెలంగాణ గడ్డపైనే, జనసేన జెండా ఎగరేసింది కూడా తెలంగాణ గడ్డపైనే. అది మర్చిపోతే ఒకసారి మేము కూడా గుర్తు చేస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రాలతో పని లేదు, ఇదేం లేదు. ఆయన దేశం కోసం పోరాడే ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి మీరు తగ్గించి మాట్లాడినంత మాత్రాన ఆయన స్థాయి తగ్గిపోదు. కవిత గారు కొంచెం నేను చెప్పేది ఏంటంటే అమ్ముడిపోయారు అంటున్నారు కాబట్టి, అమ్ముడిపోవడం అంటే ఏంటి? లెక్క స్కామ్లో ఇరుక్కొని జైల్లో చెప్పకూడదండమా, అది అమ్ముడుపోవడం. ఒక మహిళ ఉండి ఏ పనులు చేయకూడదో ఆ పని చేసి దౌర్భాగ్య స్థితిలో జైల్లో ఉండి చెప్పకూడదు తినొచ్చిన నువ్వు కూడా మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి కొంచెమైనా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి నీకు. కవితకి నేను చెప్తున్నాను ఆ మాట. ఈరోజు కవిత గారు కూడా మాట్లాడుతూ నేను సీఎం అయిన తర్వాత అసలు ఆంధ్ర వాళ్ళని తెలంగాణలో ఉండనివ్వను, ఆంధ్ర వాళ్ళకి అసలు తెలంగాణలో ఉద్యోగాలు చేయనివ్వను, మొత్తం అందరినీ తోలేస్తానని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి ప్రాంతీయ విభేదం సృష్టించే విధంగా తెలంగాణ ఆంధ్రాని వేరుపాటు చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్టే అంటారు? ముందు ఆమె సీఎం అవ్వాలి కదా, ముందు ఎమ్మెల్యే అవ్వాలి కదా. సీఎం దాకా ఎందుకు, ముందు ఎమ్మెల్యే అవ్వమనివ్వండి, తర్వాత వార్డు నెంబర్ 1 గెలవమనండి ఆమెని కవిత గారిని. తర్వాత సీఎం గురించి మాట్లాడిద్ది. ఆమె సీఎం అయితే నేను విగ్రహాలు ప్యాక్ చేసి ఆంధ్ర పంపిస్తా అని చెప్పేది పిచ్చి మాటలు మాట్లాడి తప్పితే అవి ఒక సంస్కారంగా ఒక రాజకీయ నాయకురాలుగా మాట్లాడాల్సిన మాటలు కాదు అవి. ఎందుకంటే ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని భాషల్ని అన్ని ప్రాంతీయాలని అన్ని జాతుల్ని అందరినీ గౌరవించాలి, అన్ని కులాలని గౌరవించుకొని మాట్లాడాలి. ఇక్కడ మనం ఉన్నది ఒక దేశంలో, ఇక దేశాల్లాగా విడిపోలేదు. ఇక్కడ మనం అందరం కలిసి ఉండాలి. తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి? ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండట్లేదా? అవన్నీ వీళ్ళెవరు మాట్లాడడానికి? మీరు మాట్లాడండి, సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడండి. కానీ ప్యాక్ చేసి పంపిస్తా, విగ్రహాలు ఎక్కడ ఎలా పెడతారు, మీ రాజధాని మీరు చూసుకోండి అని చెప్పి మీరు మాట్లాడకూడదు అలాంటి మాటలు. ఇక్కడ కవిత గారు కూడా మెయిన్గా మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయం చేయడానికి అర్హత లేదు, వచ్చి పోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, కానీ రాజకీయం చేస్తామంటే అసలు అనర్హుడు, అసలు తెలంగాణకి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు అని అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు మరి? ఆమె ఎవరు చెప్పడానికి? నేను అడుగుతున్నా కవిత గారిని, నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరు? పవన్ కళ్యాణ్కి ఎక్కడికైనా రావచ్చు పవన్ కళ్యాణ్ గారు, మీరెవరు చెప్పడానికి రావద్దని? తెలంగాణ ఎవరిది కాదు, అందరిది తెలంగాణ. ఎవరైనా రావచ్చు, బతకొచ్చు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు, పనులు చేసుకొని బతుకుతున్నారు. అందరిని ఎలగొడతారేంటి మీరు? ఎలగొట్టలేరు కదా. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారంటే నేను చెప్తున్నాను ఆమె గుర్తింపు కోసం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే జనసేన పార్టీ వీర మహిళలు జన సైనికులు వాళ్ళు తిరగబడతారు, ఆమె పేరు నానుతుంది. ఢీ కొట్టాలంటే కళ్యాణ్ గారిని ఢీ కొట్టాలి, మనం ఎంచుకున్న మార్గం అది అని నేను చెప్తా. ఇప్పుడు తెలంగాణలో చాలా మంది కూడా కవిత గారే కాకుండా మిగిలిన రాజకీయ నాయకులను చాలా మంది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి, ఆ జాతిని అవమానిస్తున్నాడు, తెలంగాణని కించపరుస్తున్నాడు, సంస్కృతి సాంప్రదాయాల్ని కించపరిచే విధంగా అవమానిస్తున్నాడు అని అంటారు. ఏం చేశారు పవన్ కళ్యాణ్? నిజంగా అంత తప్పుగా ఏం మాట్లాడారంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎవరిని అవమానించరు, ఏ జాతిని అవమానించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అందరూ సమానమే, అందరూ కావాలి. తెలంగాణ అంటే ఎంత ప్రేమో ప్రతి ఒక్క మీటింగ్లో కూడా నేను చెప్తున్నా, ప్రతి ఒక్క మీటింగ్ జరిగితే తెలంగాణ గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు ఉండరు. అంత ప్రేమ తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ గారికి. వీళ్ళు చెప్పే పనికిమాల మాటలు ప్రజలు ఎవరు నమ్మరు. పవన్ కళ్యాణ్ గారు ఏంటో తెలంగాణ ప్రజలకి తెలుసు, ఆంధ్ర ప్రజలకి తెలుసు. ఇక్కడ వైసీపీ దిగజారిపోయి ఎలా మాట్లాడుతుందో తెలంగాణ
తెలంగాణలో కవిత కూడా అలా తయారైందని చెప్పి మేము తెలియజేస్తాం. మరి ఇప్పుడు తెలంగాణలో కొంతమంది జర్నలిస్టులు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రాంతీయవాదం అంటే తెలంగాణ వాదం సంపాదించుకున్న జర్నలిస్టులు అందరూ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిల్లల గురించి, తన తల్లి గురించి, ఒక జర్నలిస్టులు అయితే ఇంకా పర్సనల్గా అరే పవన్ కళ్యాణ్ నీ తల్లి ఇంకా ఉందా బతికిందా అని అడుగుతున్నారు. ఏంటంటారు అసలు జర్నలిస్టులు మాట్లాడాల్సిన తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడవలసిన అవసరం ఉందంటారా? జర్నలిస్టుల గురించి మాట్లాడాలంటే మాకు కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే జర్నలిజం అంటే కొన్ని సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చేది, న్యాయం వైపు పోరాడే వాళ్ళు జర్నలిస్టులు అంటారు. కాబట్టి వాళ్ళని మేము ఎప్పుడు గౌరవిస్తాం. ఇప్పుడు ఆ మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే జర్నలిస్ట్ అని ఒక ట్యాగ్ వేసుకొని మాట్లాడే వాళ్ళు జర్నలిస్టులు కాదు. వాళ్ళు నిజంగా జర్నలిస్టులు అయితే న్యాయం వైపే మాట్లాడతారు. వ్యక్తిగత జీవితాల గురించి టార్గెట్ చేసి మాట్లాడరు. వాళ్ళు ఏంటంటే చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తే మాకు కూడా ఒక పేరు వస్తుంది, మనల్ని కూడా గుర్తిస్తారని చెప్పి వాళ్ళు ఎంచుకున్న మార్గం అది. మరి ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీ అయ్యే జాగీర్ అనే విధంగా విమర్శిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? పవన్ కళ్యాణ్ అయ్యే జాగీర్ అని చెప్పి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారిని కాదు, తెలంగాణ ఎవరయ్యే జాగీరు కాదు. తెలంగాణ కోసం ఎంతోమంది పోరాటాలు చేశారు. అందరికీ హక్కు ఉంది. తెలంగాణ ఒకటే కాదు, ఆంధ్ర కూడా మన దేశమే అందరూ పోరాడితే వచ్చిన దేశం ఇది. ఎంతోమంది ప్రాణ త్యాగం చేస్తే వచ్చిన దేశం మంది ఇది. ఇక్కడ అందరికీ హక్కు ఉంటుంది. ఎవరమ్మ జాగిరి, ఎవరయ్యే జాగిరి అని ఎవరు మాట్లాడలేదే. వీళ్ళెందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి? పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. ఫైనల్గా మీరే ఉంటారు తెలంగాణ జర్నలిస్టులకే కానీ, రాజకీయ నాయకులకే కానీ, ముఖ్యంగా కవిత గారికే కానీ, వీళ్ళందరికీ మీరేం చెప్తారు? ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ తెలంగాణ ద్రోహి అనే విధంగా పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు. ఒక జనసేన వీరమహిళగా మీరు ఏం చెప్తారు వాటికి సమాధానం? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మనకి పేరు వస్తుంది, మనల్ని కూడా గుర్తిస్తారు. తెలియని వాళ్ళకి కూడా మనం కూడా తెలియజేస్తాం. జన సైనికులు తిరగబడతారు, 4 యూస్ వస్తాయి అని చెప్పి ఒక పిచ్చి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు ప్రతి పనికి మాలిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే వాళ్ళే. మీ స్థాయి అది కాదు. మీరు ఎన్ని మాట్లాడినా కళ్యాణ్ గారు అక్కడే ఉంటారు. మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట జనసేన పార్టీ బలంగా, తెలంగాణలో కూడా ఇంకా బలంగా పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. రీసెంట్గా తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొడతానని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణలో రాజకీయం చేయడానికి నువ్వు అనర్హుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక జనసేన వీర మహిళగా అసలు మీ అభిప్రాయం ఏంటి? ఆవిడకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? లిక్కర్ స్కాములు, కుక్కర్ బిజినెస్లు చేసి అద్దెంట్లో బ్రతికేదానివి నువ్వు ఈరోజు కోట్ల సంపాదించుకొని అసలు తెలంగాణ పరువు తీసిన దానివి, తెలంగాణ గవర్నమెంట్ గురించి కానీ తెలంగాణలో నిలబడి మాట్లాడే అర్హత లేని దానివి నువ్వు. సొంత ఫాదర్ నిన్ను పెంచి పెద్ద చేసి నీకు ఒక రాజకీయ భవిష్యత్తు చూపించిన ఆయన్నే నువ్వు తోలనాడి మాట్లాడుతున్నావు. అయినా నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే మా జనసేన వాళ్ళ స్థాయి పడిపోద్ది. కానీ నువ్వు పెద్ద వేస్ట్ ఫెలో, మా టైం వేస్ట్. నీ లిక్కర్ స్కామ్లు ఏ ఉన్నా ఆ కేసుల నుంచి బయట ఎలా పడాలో ముందు అది పడు. నీ తెలంగాణను తీసుకెళ్ళి నువ్వు ఢిల్లీలో నీ పరువు తీసి తాకట్టు ఎక్కడ పెట్టావో ముందు దాని గురించి మాట్లాడు. అంటే పవన్ కళ్యాణ్ అసలు రావచ్చు, పోవచ్చు, సినిమాలు చేయొచ్చు, కానీ తెలంగాణలో రాజకీయం చేయడానికి నీకు సంబంధం ఏంటి? నువ్వు ఆంధ్రోడివి, ముందు నీ ముఖ్యమంత్రి కుర్చీ కింద నీళ్ళు రాకుండా అమరావతి రాజధాని కట్టుకో, అసలు నీకు ఇక్కడ ఏం పని అనే విధంగా మాట్లాడుతున్నారు. నీ ఏ జాగిరి అని మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? తెలంగాణలో రాకూడదు, రాజకీయం చేయకూడదు అని చెప్పడానికి ఈవిడెవరు? ఈవిడికేం రైట్ ఉంది అసలు? వీళ్ళ పార్టీ గతంలో ఇక్కడ మా ఆంధ్రాలో కూడా పెట్టారు, మర్చిపోయినట్టుంది పాప. అప్పుడు నాన్నతో కలిసి నడుస్తుందిగా, గుర్తులేదమ్మా. ఇప్పుడు బయటకు వచ్చాక ఇవన్నీ మాట్లాడుతుంది. సో ప్రతి మనిషి ప్రతి ప్లేసు ఎక్కడికైనా వచ్చి మాట్లాడే రైట్ కానీ, పార్టీలు పెట్టే రైట్ కానీ, వాళ్ళు ప్రజలకు సేవ చేసే దారులు కానీ ఎంచుకునే హక్కు ఉంది. సో ఆంధ్రాలో ఎలా అయితే పరిపాలన చేస్తున్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంతకు మించి తెలంగాణలో కూడా ఆయన పనితీరు ఎలా ఉంటుందో చూపించే రోజులు ముందు ముందు ఉన్నాయి. అప్పుడు మాట్లాడడానికి కొంచెం ఎనర్జీ దాసుకో అమ్మ కవితమ్మ. అంటే ఇక్కడ కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి, తెలంగాణని కించపరిచి సంస్కృతి సాంప్రదాయాలు అవమానించే విధంగా తెలంగాణ వాదాన్ని రెచ్చగొడుతున్నారు, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడు, కులాలు మతాల మధ్య రాజకీయం చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ తెలంగాణని ఏమని కించపరిచి మాట్లాడారంటారు? ఏ రోజు ఆయన తెలంగాణని అగౌరవంగా ఎక్కడా మాట్లాడలేదే. మా ఆంధ్ర వాళ్ళు ఎవరైనా బై మిస్టేక్ ఏమన్నా అన్నా కూడా ఆయన అది తప్పు, ఎవరు ఎక్కడ ఏమీ మాట్లాడకూడదు, మనం ప్రజల్లో ఎలా ఉండాలి, ఎలా సేవ చేయాలి అని ఆయన 7 సిద్ధాంతాల్లోనే ఉంది. ఇది కులాల భావన ఉండకూడదని, ఈ మతాల ప్రచారాలు తీసుకురాకూడదు అన్నది ఆయన ఫస్ట్ నుంచి తీసుకొస్తూనే ఉన్నారు. వీళ్ళు ఈ ప్రాంతీయ వాదం అన్నది ఒకటి లేపుతున్నారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కళ్యాణ్ గారిని రావద్దనే హక్కు ఆవిడకి ఎక్కడుంది? కళ్యాణ్ గారితో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా మరి అయితే పంపించండి. పంపించి మీ తెలంగాణ
వాళ్ళ చుట్టూ గతంలో ఇక్కడ మాకు ఒక గవర్నమెంట్ నడిచేది, వాళ్ళు అలాగే చుట్టూ పరదాలు కట్టుకొని తిరుగుతూ ఉండేవారు ఐరన్ డ్రిల్స్ కింద వేసుకొని. సో మీరు కూడా అలాగా తెలంగాణ చుట్టూ బోర్డర్ అంతా అలా వేసేసుకొని మీరు కూర్చోండి, ఎవరిని రానివ్వకుండా ఎవరిని వెళ్ళనివ్వకుండా. కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కాదు, మిగతా వాళ్ళ వ్యాపారస్తుల్ని సెలబ్రిటీస్ని కూడా అందరినీ పంపించేయండి అక్కడ కానోళ్ళు. అంటే ఇక్కడ కవిత గారు కూడా మాట్లాడుతూ, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఉన్న ఆంధ్రోళ్ళ విగ్రహాలని తీస్తాను, ఆంధ్రోళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరిమేస్తాను, అసలు ఉద్యోగాలే ఇక్కడ చేయనివ్వను, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణకే తప్పితే ఆంధ్ర వాళ్ళని ఇక్కడ ఉండనివ్వను, తరిమేస్తానని మాట్లాడుతుంది ఆవిడ. ఏంటి ఆవిడ ముఖ్యమంత్రి అయితే నిజంగా చేస్తారంటారా? ఆవిడ మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ముఖ్యమంత్రి అయితేనే అంత పెద్ద పెద్ద మాటలు చెప్పకండి. ముఖ్యమంత్రి కాదు ఆవిడ, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి కొంచెం వార్డు స్థాయిలో గెలిచి చూపిస్తే బాగుంటుంది. ఫస్ట్ ముఖ్యమంత్రి వరకు మనం వెళ్ళొద్దులే, ఆవిడకి అంత సినిమా లేదు కానీ అంత పెద్ద పెద్ద బిరుదులు ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ అబ్రాడ్ వెళ్ళి చదువుతున్నారు ఇండియన్స్, వాళ్ళ రైట్స్ ఏంటి? అబ్రాడ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ బిజినెస్లు చేస్తున్నారు, వాళ్ళ రైట్స్ ఏంటి? తెలంగాణకి ఆంధ్రాకి బోర్డర్లు వేసి లైన్లు కట్టడానికి ఇవిడెవరు? ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కోసిందంటే ఇప్పుడు పార్టీ పెట్టి కొంచెం ఏదో కొప్పేసుకొని తిరుగుతుంది, రేపు పొద్దున ఆ కొప్పు లేకుండా వెనక మొత్తం పీకి పంపిస్తారు. తెలంగాణ ఆంధ్ర ఏది ఉండదు. నీకు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అది నువ్వు మాట్లాడేది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్రతిసారి అది గుర్తుపెట్టుకో. నీకు మాట్లాడడానికి మూతుండవు, రాలగొట్టడానికి ఇంకా పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చాలా టార్గెట్ చేస్తూ పిల్లల గురించి, పెళ్లిళ్ళ గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి, ఇంకా కోడి చెరువు కబ్జా చేసాడని చెప్పి ఫామ్ హౌస్ ల్యాండ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి గత నెలన్నర నుంచి కూడా విపరీతమైన సోషల్ మీడియా ప్రచారాలు చేస్తున్నారు. ఏంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయవలసిన అవసరం ఉందంటారా తెలంగాణ జర్నలిస్టులు? పవన్ కళ్యాణ్ గారు పనితీరు అలా ఉంటుందండి. వాళ్ళకి ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే కొత్తగా వాళ్ళ బ్రదరు ఫాదరు కాదనుకొని ఆవిడ ఒక కొత్త పార్టీ తీసుకొని రావాలని చెప్పి జనాల్లో తిరుగుతుంది. తప్పులేదు, ఒక మహిళగా ఆవిడ ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నారు, ఒక స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు, తప్పులేదు. నువ్వు ప్రజలకు ఏం చేయాలి, ఏం చెప్తున్నావు అన్నది మాట్లాడితే బాగుంటుంది. ఎంతసేపు నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే అందరూ నన్ను చూస్తారన్న లైన్లో వెళ్ళావనుకో, ఇక తర్వాత నీకేం మిగలదన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి కవిత. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న నాయకులు చాలా మంది, ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నీ ఏ జాగీరా, అసలు నువ్వెవడివి, అసలు తెలంగాణలో రాజకీయం చేయడానికి నీకు ఏ రైట్స్ ఉన్నాయి, నీ ఏ జాగీరా అని అడుగుతున్నారు. మీరేం చెప్తారు ఒక వీర మహిళగా? ఎవడ అయ్య జాగిరి అని చెప్పి ఇక్కడ ఆంధ్రాలో వాళ్ళ పార్టీ పెట్టారు, తెలంగాణ వాళ్ళు వచ్చి అప్పుడు అడగడం మాకు చేత కాలేదా? కాకపోతే మా సైడ్ కొంచెం సంస్కారం ఉంటుంది కాబట్టి ఆంధ్ర వాళ్ళకి కొంచెం సంస్కారం, మమకారాలు ఎక్కువ. ఎవరు వచ్చినా కూడా సరే వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని గౌరవించి వెయిట్ చేస్తాం. సో అది తెలంగాణ వాళ్ళకి లేదని ప్రూవ్ చేసుకుంటున్నారు. జై జనసేన. రీసెంట్గా తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని పళ్ళు రాలగొడతానని చెప్పి మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొట్టినంత తప్పు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఆవిడ మాటలు ఒక జనసేన వీర మహిళగా మీరేం చెప్తారు? కవిత గారికి మేము ఇదే చెప్తున్నాం, పళ్ళు రాలగొడతానన్నారు. దానికి ప్రతిఫలంగా మా జన సైనికులు, వీర మహిళలు ఒక్కసారి గళం ఎత్తారంటే ఆ గళంలో మీరు తుడుచుకుపోతారు, మరి తెలంగాణలో ఉండరు. మీరు చేసిన స్కాములు ఇప్పటికీ కూడా మీకు చీ అంటున్నారు అందరూ. లిక్కర్ స్కామ్ చేసి ఎలా మీరు చీ అనిపించుకున్నా ప్రజలందరికీ తెలుసండి. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారుపేరు. ఆయన మా ఆంధ్రాలో, మేము ఆంధ్ర వాళ్ళమే అయినా సరే ఆయన ఎక్కడైనా సరే నించుంటారు. మొత్తం మోడీ గారితో సహా ఆయన అంతా అభినందించారు. మాకు ఒక్కది ఎక్కడైనా పార్టీ పెడతాము, ఎక్కడైనా అవినీతి మీద నిలబడతాం మేము. అవినీతి ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి అంటున్నారు, తెలంగాణని కించపరుస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని అవమానపరిచే విధంగా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. అంత తప్పేం చేశారు? అసలు ఎక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారంటారు పవన్ కళ్యాణ్ గారు? ద్రోహి అవ్వడానికి ఎందులో అండి? కవిత గారు లిక్కర్లో ద్రోహం చేసినందుక ఎవరు ద్రోహి? ఎన్ని స్కాములు చేసి ఈ రోజు ఇలా ఉన్నారు? మా అక్కది మేము ఎక్కడైనా నించుంటాం, ఎక్కడైనా పార్టీ పెడతాం. ఆవిడ మమ్మల్ని విమర్శించే హక్కు ఆవిడకి లేదు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి నీతి గురించి మొత్తం ఒక రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఆయన నిజాయితీ గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. ఆయన వెంట నడవడానికి కొన్ని లక్షల మంది ఇప్పుడు ఆయన వెంట నడుస్తున్నారు. అది ఇక్కడ ఆంధ్రయే కాదు, తెలంగాణలో కూడా మా జనసేన జెండా పాతాము. కవిత గారికి ధీటుగా మేము నిలబడతాం. మరి ఇక్కడ కవిత గారు మాట్లాడుతూ, నేను సీఎం అయిన తర్వాత అసలు ఆంధ్ర వాళ్ళని తెలంగాణలో ఉండనివ్వను, అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు, మొత్తం తరివేస్తానని మాట్లాడుతున్నారు కదా. ఎందుకు తరివేస్తారు? ఈ కంపెనీలన్నీ ఆవిడ సొత్తా? తెలంగాణ ఆవిడ జాగీరా ఏమైనా ఏంటి అనుకుంటున్నారు?
ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగాలు చేయొచ్చు. మా ఆంధ్ర వాళ్ళు కట్టిన పన్నులతోటే ఇప్పుడు తెలంగాణ నడుస్తుంది. మా వాళ్ళందరూ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు కనుక ఈరోజు తెలంగాణ మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో అంత డెవలప్ చేశారు కనుక ఈరోజు మీ అందరూ పరిపాలిస్తున్నారు. అలాగే మా ఆంధ్రాను కూడా మేము పరిపాలిస్తాం, ఎక్కడి నుంచైనా మేము పోటీ చేస్తాం. మరి ముఖ్యంగా కొన్ని రాజకీయ నాయకులు అంటే కవిత అంటే రాజకీయ నాయకురాలు, జర్నలిస్టులకు ఏం పని అంటారు? అంటే ఈరోజు ఇప్పుడు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ నీ పెళ్లిళ్ళ గురించి పిల్లల గురించి ముఖ్యంగా ఇటువంటి పర్సనల్ విషయాలు మాట్లాడవలసినంత అవసరం ఉందంటారు. అసలు జర్నలిస్టులకి పవన్ కళ్యాణ్ విమర్శించాల్సిన అవసరం ఏంటి? ఆయన్ని ఎలా ఇందులోని స్కామ్లోని కూడా ఆయన్ని అనడానికి లేదు. అతను పర్సనల్ విషయం వాళ్ళనమనండి. ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు అన్న వాళ్ళు ఆ ఒక్క లేడీనన్నా వచ్చి ఎక్కడైనా ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా చెప్పారా? వాళ్ళకి వాళ్ళ తప్పు ఉండబట్టుగా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, అంతేగాని వాళ్ళు ఎక్కడ విమర్శించలేదు ఆయన్ని. కొన్ని మనస్పర్ధలు పర్సనల్గా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికి మన రాజ్యాంగానికి సంబంధమే లేదు. తెలంగాణలో కూడా ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ అరే పవన్ కళ్యాణ్ నీ తల్లి ఇంకా బతుకుందానని అడుగుతున్నాడు. ఏంటంటారు అసలు ఒక జర్నలిస్ట్ మాట్లాడాల్సిన మాట్లాడినా అసలు పవన్ కళ్యాణ్ గురించి, తన తల్లి గురించి, తన వ్యక్తిగత విషయాలు జర్నలిస్టులు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు సడన్ గా ఈ రాధాంతం అంతా కూడా తెలంగాణ అనే ప్రాంతీయవాదం రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు? అందరినీ కూడా కొనేసి ఉంటారండి, డబ్బిచ్చుకుంటున్నారు. డబ్బిస్తే ఎన్నైనా మాట్లాడతారు. అంత స్కామ్తో నడిచారు, కోట్లు సంపాదించారు, ఎందరన్నా కొంటారు. ఎన్ని మాటలు నోటికి అదుపు లేదు కదా. అక్కడ ప్రూవ్ చేయాలి ఏదైనా అవినీతి ఉన్నదంట. ఆయన ఏమన్నా అక్కడ ఏమన్నా ఇంతకుముందు పార్టీ పెట్టారా, అవినీతి స్కామ్ చేశారా, అది ఏం చేశారని ఆయన ఇప్పుడు ఉన్న మా డిప్యూటీ సీఎంగా ఉండే మన్యం ప్రాంతాల్లో కాలిబాటను కూడా వెళ్ళడానికి లేని పరిస్థితుల్లో కూడా అక్కడ రోడ్లు వేశారు, కరెంట్లు లేని చోట కరెంట్లు వేయించారు. ఆయన సొంత నిధులు రైతులకు ఎన్నో ఇచ్చారు. అలాంటి నీతైన ఆయన్ని అనే హక్కు కవిత గారికి కాదు, ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కోడి చెరువు ఫామ్ హౌస్ దొంగతనంగా కబ్జా చేశాడు, ఆక్రమించుకున్నాడు అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు దానికి మీరేమంటారు? మరి ఇచ్చారు అనుకోండి, ఆయన వస్తే వీళ్ళకి పడిపోద్ది కదా, వీళ్ళ సంపద అంతా పడిపోద్ది. ఇప్పుడు ఎన్నో చేస్తారండి రాజకీయం అన్న తర్వాత మంచి వాళ్ళు వస్తే వీళ్ళకి అడ్డైపోతారని నచ్చింది మాట్లాడతారండి. అవన్నీ కాదు, ఆయన వస్తారు, ఆ ప్రజలే గుర్తిస్తారండి. ఆయన నించుంటే చాలు. ఆయన ఇప్పుడు ఒక్క వ్యక్తితో మొదలయ్యి ఇక్కడ ఇంతమందిని సాధకులుగా చేశారు, వాళ్ళందరికీ ఇప్పుడు ఎంతో గుర్తింపు చేశారు. అలాగా ఆయన అక్కడే ఉంటారు, ఆయన ఒక్కరే. ఆయన వెంట కొన్ని లక్షల మంది నడుస్తారు, నీతి వెనకాల ఆయన వెనకాల కొన్ని లక్షల మంది నడుస్తారండి. అవినీతిని తరిమి కొడతారు. రేపు పొద్దున కవిత గారిని చూడమనండి, అడ్రస్ లేకుండా పోతారు. అంటే కవిత గారు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కానీ రాజకీయం చేయడానికి వీలు లేదు అని అంటున్నారు. ఒక నిమిషం, ఆవిడ అసలు రాజకీయం చేయడానికి వీలు లేదు అని అంటున్నారు. మీరేమంటారు దానికి? ఆవిడ ఎవరు అసలు రాజకీయం చేయదు? ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఢిల్లీలో పుట్టింది. ఇప్పుడు ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ పార్టీ ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? ఢిల్లీలో పుట్టింది, ఇక్కడ పరిపాలిస్తుంది. ఈవిడ ఎవరండి? వీళ్ళకి భయం. నీతున్న దగ్గర అవినీతి పని చేయడానికి అవ్వదు, రేపు పొద్దున మేము దోచుకోవడానికి అవ్వదు, మా పార్టీలు అన్నీ పడిపోతాయి, ఇంత నీతైన నాయకుడు తెలంగాణలో కూడా వచ్చాడంటే మాకు దోచుకోవడానికి అవ్వదని భయం పుట్టుకొని వాళ్ళకి నచ్చింది మాట్లాడుతున్నారండి. తెలంగాణలో అధికారంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇది నీ అయ్యే జాగిరా, అసలు ఎవడో నువ్వు ఎక్కడికి వచ్చి రాజకీయం చేస్తావు అనే విధంగా నీ అయ్యే జాగిరా అని అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? వాళ్ళకి అదే భయం, వాళ్ళకి ఎవరికైనా అదే. అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు ఎవరైనా సరే నీతైన వచ్చాడంటే మన ఆటలు సాగవు, ఈ నెలగైనా తరిమి కొట్టాలని ఎన్ని బురదన్నా జల్లుతారండి. అలాంటి బురదలకి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పట్టించుకునే సమస్య 12 ఏళ్ళు పుష్కర కాలం వెయిట్ చేశారండి పార్టీలోని. ఈరోజు ఆయన ఆంధ్రాలో డిప్యూటీ సీఎంగా అయ్యారంటే ఆయన మంచితనం, నీతి, నిజాయితీ ప్రజలు గుర్తించారు కనుక ఈ స్థాయిలో ఉన్నారు. రేపు మొత్తం రాష్ట్రమే కదండి, దేశ నాయకుడిగా కూడా ఎదిగే సత్తా ఆయనలో ఉంది. ప్రజలందరూ నీతి నిజాయితీ వెంటే నడుస్తారు. ఫైనల్ గా మీరేమంటారు? ఒక జనసేన వీర మహిళగా ఈరోజు తెలంగాణలో జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కొంతమంది తెలంగాణ వాదులను చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడా మీ సమాధానం ఏంటి? తెలంగాణలో పవన్ కళ్యాణ్ రాజకీయం చేయనేమో, అసలు తిరగనేమో, తెలంగాణ ద్రోహి అనే విధంగా విమర్శిస్తున్నారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటి ఒక వీర మహిళగా? మేము ఒక్కటే చెప్తున్నామండి, ఆయన ఎక్కడుంటే వీర మహిళలు, జన సైనికులు అక్కడ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తారండి. ఆయన నీతికే పుట్టుకొస్తారు. ఆయన అక్కడ నించుంటే చాలు, ఆయన ఒక పార్టీ పెడితే చాలు, ఒక జెండా పెడితే చాలు, ఆయన వెనక మేమున్నాం ఈ రాష్ట్రం
ఇలా నాశనం అయిపోయి కొట్టుకుపోయిపోతుంది. ఈ ఒక్కరైనా సరే మంచి వాళ్ళు వస్తే ఆ వెనకాల మేము ఉండడానికని ఎవరు ఇళ్లలో అందరూ ఎవరికెవరో తెలియదు. ఒక నీతైన నాయకుడు వచ్చాడంటే ఆయన అంటే నడవడానికి లక్షలాల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సత్తా చూపుతారు. ఎక్కడ అవినీతి ఉందో అవినీతిని పారదొలుతారు. కవిత గారు చూసుకోండి. ఇదే రీసెంట్గా తెలంగాణ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ని తెలంగాణ ద్రోహి అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా విమర్శించి మాట్లాడుతున్నారు. ఒక జనసేన వీర మహిళగా అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఏంటంటే భయం పట్టుకుంది కళ్యాణ్ గారు అంటే. ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చి అక్కడ పార్టీ నిలబెడతారు, వీళ్ళందరి పని అయిపోతుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఎమ్మెల్సీ కవిత గారు అంటే కేసీఆర్ గారు కూతురు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి అనే విధంగా ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ రావడానికి అసలు నీకు అధికారం ఏంటి అనే విధంగా విమర్శిస్తున్నారు. మీరేమంటారు దీనికి? వాళ్ళు ఇన్నాళ్ళు ఉండి పార్టీలో ఏం చేశారు? ఆవిడ ఆల్రెడీ నేను నా నోటితో అనకూడదు కానీ ఒక నిక్ నేమ్ కూడా తెచ్చుకున్నారు కదా, లిక్కర్ మాఫియా అని చెప్పేసి. దాంట్లోనూ ఇంకా ఆవిడ ఎలా అంటే సరిపోతే ద్రోహి అంటే వాళ్ళ ద్రోహం చేశారు. వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ అన్న కానీ ఆవిడ కానీ వాళ్ళ ద్రోహం చేశారు. కానీ కళ్యాణ్ గారు అయితే ఏం ద్రోహం చేయాల, ఎవరికి అన్యాయం చేసినట్టయితే అసలు తెలంగాణలో లేదు. ఇంకా పైపెచ్చు అక్కడ నుంచి ఏం కష్టాలు ఉన్నాయి ఏంటన్నది ఆయన గ్యాదర్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చూస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణని కించపరుస్తున్నాడు, తెలంగాణ జాతిని తెలంగాణ ప్రజల్ని సంస్కృతి సాంప్రదాయాలు కించపరిచే విధంగా తెలంగాణ పరువు తీస్తున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా తెలంగాణ గురించి తప్పు మాట్లాడారా? అసలు తెలంగాణ గురించి ఆయన అయితే తప్పు మాట్లాడారు. చెప్పాలంటే ఈ కవిత గారు తండ్రి గారే మాట్లాడారు. ఇక్కడ ఆహారం గురించి అది ఆయనే తప్పుగా మాట్లాడారు తప్పించి పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ఏ జాతిని ఏ సంస్కృతిని కూడా ఆయన అవమానించే విధంగా ఏ రోజు కూడా మాట్లాడలేదు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు తెలంగాణ జర్నలిస్టులు ఒకవైపు దాడి చేస్తున్నారు, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేస్తున్నారు, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం ఏకదాటిగా ఎందుకు ఈయన మీద ఈ విమర్శలు ఈ ప్రచారాలని? వాళ్ళందరూ చేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదండి కళ్యాణ్ గారు అంటే ఎంత భయపడుతున్నారా అన్నది. పార్టీ పరంగా వాళ్ళు ఎదుర్కోలేక పర్సనల్ ఇష్యూస్తోనో లేకపోతే ద్రోహేనో ఇంకా రకరకాల చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆయన పార్టీ పరంగా ఎదుర్కొనే దమ్ము లేదు. ఇప్పుడు ఆయన వచ్చి అక్కడ పార్టీ స్థాపించి ఇప్పుడు అందరినీ ఒక కొలిక్కి తీసుకొస్తారు కదా అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ ఆంధ్ర వాళ్ళు ఈయన తెలంగాణ రావడానికి లేదంటున్నారు. అసలు మన ఆంధ్ర వాళ్ళు అంటూ వచ్చేస్తే ఇక్కడ మొత్తం తెలంగాణ అంతా ఖాళీ అయిపోద్ది, అక్కడ ఏం ఉండదు. అప్పుడు వాళ్ళు లెక్కరే అమ్ముకుంటారో మట్టే పిసుకుంటారో అన్నది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అంటే కవిత సీఎం అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఆంధ్రోళ్ళందరినీ కూడా ఆంధ్రాకి పంపించేస్తాను, తెలంగాణ వాళ్ళే ఉండాలి, వాళ్ళే ఉద్యోగాలు చేయాలని మాట్లాడుతున్నారు. నిజంగా అదే జరిగితే తెలంగాణ పరిస్థితి ఏంటి? అసలు ఆ వ్యాఖ్యల మీద మీరేం చెప్తారు? ముందు ఆవిడని ఎమ్మెల్యేగా గెలవమనండి, తర్వాత ఏమంటే చూద్దాం. సీఎం అన్న ఆశలు అయితే పెట్టుకోవద్దు, ఆవిడ అసలు పెట్టుకోవద్దు. ఆవిడన్న పరిస్థితుల్లో కోర్టు కేసుల్లో వాటిల్లో ఉండటం వలన బయట ఉంటారా జైల్లో ఉంటారా అన్నదే ఆవిడకే తెలుసుకోవాలి. దీన్ని బట్టి ఆవిడ ఎమ్మెల్యే అయినా గొప్ప విషయమే. అంటే తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏ జాగీరా అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? వాళ్ళ అయ్యి జాగీరా? వాళ్ళ అయ్యి జాగీర్ కూడా కాదు కదా. ఇదేంటంటే అందరికీ సంబంధించిన విషయం. ఆయన అక్కడ అభివృద్ధి చేయాలనే చూస్తారు తప్పించి వాళ్ళ సంస్కృతి పాడు చేయరు, వాళ్ళ మనుషుల్ని కూడా అదేంటంటే ఇబ్బంది పెట్టకుండా చూస్తారు. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కానీ రాజకీయం చేయడానికి వీల్లేదు. అసలు తెలంగాణలో రాజకీయం చేయడానికి పవన్ కళ్యాణ్ అనర్హుడు అనే విధంగా కవిత మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు ఒక జనసేన వీర మహిళగా? అదేనా రాజ్యాంగంలో రాసి పెట్టుందండి అక్కడ ఆయన పోటీ చేయకూడదు. అదిని రూల్ ఏమీ లేదు కదా. అక్కడ సామాన్య మానవుడు కూడా అక్కడ చేయొచ్చు. అక్కడ సినిమాలు చేసుకోవాలి వచ్చేయాలన్నది అక్కడైతే రూల్ లేదు. వీళ్ళకి ఎంత హక్కు ఉందో కళ్యాణ్ గారు కూడా అంతే హక్కు ఉంది. అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఆయనకు అర్హత ఉందని అనుకుంటున్నాను నేను. మరి ఫైనల్గా మీరేమంటారు ఒక జనసేన వీర మహిళగా? ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులు కవిత గారు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ జర్నలిస్టులతో సహా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు, తెలంగాణ ద్రోహి అంటున్నారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అంత సినిమా లేదండి వాళ్ళకి. ఇంతకు మించి అయితే నేనేం చెప్పలేను. కళ్యాణ్ గారికి చూసి ఆయన ఒక్కొక్కళ్ళు తడుపుకుంటున్నారు అంతే. రీసెంట్గా ఎమ్మెల్సీ కవిత తెలంగాణలో పవన్ కళ్యాణ్ని పళ్ళు రాలగొడతామని మాట్లాడుతున్నారు. ఏంటి అంత పెద్ద తప్పు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొట్టడానికి అసలు కారణం ఏంటి? ఒక జనసేన వీర మహిళగా దీని మీద మీ సమాధానం ఏంటి? కవితకు మీరేం చెప్తారు?
పవన్ కళ్యాణ్ గారు ఏ మహిళనైనా సరే ఒక వేరే మహిళగా ఆయన ఆలోచించి ప్రతి ఒక్క మహిళను ఆయన గౌరవించడం అనేది జరుగుతుందండి. కానీ ఒక మహిళ అయ్యుండి అవతల ఒక మగ వ్యక్తిని, అలాగే మా పవన్ కళ్యాణ్, మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారిని పళ్ళు రాలగొడతానే అంత తప్పు అనేది ఏం చేశారైతే మాకైతే అర్థం కావట్లేదండి. తెలంగాణలో మీకు ఎదురుగా ఒక పార్టీ పెట్టారనా, లేకపోతే మీరు ఓడిపోతారన్న భయమా, లేకపోతే ఆయన వస్తే మీది అసలు అధపాతాళానికి వెళ్ళిపోతారనే భయమా? దీనివల్లే మాకు అర్థమవుతుందండి. ఒక వ్యక్తి వస్తాను, నేను అడుగు పెడతాను అనేసరికి మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయంటే మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడ ఆల్రెడీ పార్టీ అనేది నిర్మాణం చేయడం అనేది జరుగుతుందండి. దానికి వచ్చేసరికి ఇప్పుడు సంస్థాగత పార్టీ నిర్మాణము ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే సృష్టిస్తున్నారో అలాగే తెలంగాణలో కూడా అలాగే సంస్థాగత పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో అనేది నిర్మాణించడం అనేది జరుగుతుందండి. దీనివల్ల మీ పార్టీ అనేది ఓడిపోతుందన్న భయంతో మీరు ముందస్తు జాగ్రత్తతో అవతల వాళ్ళని మీరు తిట్టడం అనేది అలవాటైపోయి ఆయన తిడుతున్నారేమో, లేకపోతే మీకు మతి స్థిమితం లేక మీరు ఆ పార్టీలో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోక ఆయన చేస్తున్న మంచి పనులు కూడా మీకు చెడుగా చెప్తున్నారో, లేకపోతే మీరు చూస్తున్నారో లేదో నాకైతే తెలియట్లేదండి. మీరు దయచేసి మీ నోరు అనేది అదుపులో పెట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారి చేసే మంచి పనులు మాత్రమే మీరు చూడండి అని దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నానండి. ఒక వేరే మహిళగా మిమ్మల్ని ఒక మహిళగా గౌరవిస్తున్నామండి. ఖచ్చితంగా మీరు మీ హద్దులు మీరు దాటకుండా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ తెలంగాణకి అంత ద్రోహం చేశాడు, అంత తప్పుగా ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు, తెలంగాణ ద్రోహి అంటున్నారు. మీరేం చెప్తారు దీనికి? తెలంగాణ ద్రోహి అంటానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాళ్ళని ఎవరైనా ఏదన్నా విమర్శించడం అనేది ఏమైనా జరిగిందా అండి? లేకపోతే వాళ్ళ సంస్కృతిని ఏదన్నా విమర్శించడం అనేది జరిగిందా? లేకపోతే మిమ్మల్ని ఏదైనా ఒక వేరే మహిళను కానీ లేకపోతే ఒక పర్సన్ కానీ ఏదైనా విమర్శించడం అనేది జరిగిందా? ఏ విషయంలో మీకు ద్రోహి అనిపించారో మాకైతే తెలియట్లేదండి. ఇక్కడ జరిగిన మంచితనం, మంచి పనులు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మేము చూపించాలి. అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా మారాలి, ఒక క్షేత్ర స్థాయిలోంచి మంచి రాజకీయం అనేది రావాలి అని చెప్పి, మెంబర్షిప్ నుంచి లీడర్షిప్ రావాలి అనేది ఆయన కోరుకోవటమే ఒక ద్రోహం అనేది మీ సంస్కారం అయితే అది ఒకసారి మీరు మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకొని మళ్ళీ మాట్లాడాలని నేను కోరుకుంటున్నానండి. అంటే ఇప్పుడు కవిత గారు మాట్లాడుతున్నారు, పళ్ళు రాలకూడదు, అసలు తెలంగాణలో అడుగు పెట్టడం, రాజకీయం చేయనే అన్నారు కదా. అసలు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి కవిత గారికి ఉందంటారా? అసలు ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? రీసెంట్ టైమ్స్లో ప్రతిరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ పవన్ కళ్యాణ్ టార్గెట్గా మాట్లాడుతున్నారు, ఏంటంటారు? ఒక వ్యక్తి ఒక ఫేమస్ అయిన వ్యక్తిని, అలాగే ఒక మంచి వ్యక్తిని అందరూ కూడా బురద చల్లటం, వాళ్ళ మీద ఒక రాళ్ళు చల్లటం అనేది ఒక మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. వాళ్ళంతటా వాళ్ళు ఎదగాలి అంటే వాళ్ళు చేసే మంచి పనుల ద్వారా కాదు, అవతల వాళ్ళని విమర్శించడం ద్వారా మేము ఎదుగుతాము అని చెప్పి వారి తండ్రి ద్వారా ఆమె సంస్కారం నేర్చుకుందేమో తెలియదు. కానీ ఖచ్చితంగా మీరు చేసిన మంచి పనులు ఏంటి అనేది మీరు ఒకసారి మనసా వాచ కర్మన మీరు ఆలోచించుకోండి. అప్పుడు మాత్రమే ఆయన గురించి మీరు మాట్లాడటానికి మీకు అర్హురాలనేది అవుతారని నేనైతే అనుకుంటున్నానండి. ఖచ్చితంగా మీరు చేసిన మంచి పనులు అనేది మీరు చెప్పుకుంటే బాగుంటుంది. అవతల వాళ్ళని మీరు పళ్ళు రాలగట్టడం ద్వారానో లేకపోతే అతన్ని మీరు విమర్శించడం ద్వారానో మీరు ఎదుగుతారనుకునేది మాత్రం అపోహండి. దయచేసి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కవిత గారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఏకమయ్యి పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసలు ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఎవరు అని చెప్పి ఏకంగా ఆయనకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా తన భార్యల గురించి కానీ, పెళ్లిళ్ళ గురించి కానీ, వ్యక్తిగత వ్యవహారాల గురించి కానీ ఇలా రకరకాలుగా ఏకంగా కోడి చెరువు కూడా భూ కబ్జా చేశారని చెప్పి ఇలా రకరకాలుగా జర్నలిస్టులు కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. అసలు జర్నలిస్టులు వాళ్ళు చేయాల్సిన పనులేనా? అసలు వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు? దీని మీద అసలు మీ సమాధానం ఏంటి వేరే మహిళగా? జర్నలిస్టులు అందరూ కూడా ఇప్పుడు చాలా వరకు జరుగుతున్న విషయాలు అనేవి మర్చిపోయి ఎవరో ఏదో చెప్తేనో లేకపోతే ఎవరో ఏదో ఆశ చూపిస్తేనో దానివల్ల మేము ఎదుగుతాము, అలాగే మా టీఆర్పీ రేట్లు అనేవి పెరుగుతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అన్యాయాన్ని న్యాయంగా చూపించడం అనేది సరికాదండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించి ఆయన చేసిన మంచి పనులు అనేవి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి వ్యక్తికి కూడా, అలాగే ప్రతి మనిషికి, అలాగే తెలంగాణలో ఇక్కడ జరుగుతున్న మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తెలియపరిస్తే బాగుంటుందని, మీ మీద మాకైతే చాలా గౌరవం ఉందండి. దాన్ని మీరు నిలబెట్టుకుంటే బాగుంటుందని నేను జర్నలిస్ట్ అందరూ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నానండి. తెలంగాణలో కూడా మంత్రులు, ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇది నీ అయ్యే జాగీరు కాదని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏంటంటారు? అంటే ఇక్కడ చాలా కాంట్రవర్సీ రాజకీయం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో అసలు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు అండ్ కొంతమంది తెలంగాణ వాదులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడ్డారు. నీ అయ్యే జాగీరా అని అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? మరి అడిగే ప్రతి వ్యక్తి కూడా మరొక
మరొకసారి విమర్శించుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉందండి. మీ అయ్య జాగీరా అంటే అయ్య జాగీర్ అయిన వాళ్ళు ఏం చేశారు మీకు, అది మీరు ఫస్ట్ ఒకసారి ఆలోచించుకోండి. అయ్య జాగీర్ అయినంత మాత్రాన లేదా అమ్మ జాగీర్ అయినంత మాత్రాన ఆ పార్టీలు అక్కడికి వచ్చి ఆ ప్రాంతంలోనే పార్టీ పెట్టాలనే రూల్ అనేది లేదండి. భారత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అనేవి కలగజేయడం అనేది జరిగింది. ఏ వ్యక్తి ఎక్కడి నుంచైనా కానీ తను ఆ రాజ్యాంగంలో పోటీ చేయడానికి అవకాశం అనేది మనకి హక్కులు అనేవి కల్పించారండి. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతలు అనేవి మర్చిపోకుండా వాళ్ళ హక్కులు అనేది వినియోగించుకుంటే ఖచ్చితంగా ఇలాంటి కాంట్రవర్సీలు అనేవి రావండి. ప్రతి ఒక్కరు కూడా మీ విషయాలను మీరు గమనించుకుంటూ అవతల వ్యక్తిని గౌరవించుకుంటూ వస్తే మాత్రమే మన గౌరవం కూడా నిలబడుతుందండి. ఎమ్మెల్సీ కవిత రీసెంట్ టైమ్స్లో మాట్లాడితే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఆంధ్ర వాళ్ళని తెలంగాణలో ఉండనివ్వను, మొత్తం తరివేస్తానని మాట్లాడుతున్నారు. అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని చెప్పి ఇలా సపరేట్ చేసి ప్రాంతీయ విభేదంగా మాట్లాడడం, ఆంధ్ర వాళ్ళని అసలు ఇక్కడ ఉండనివ్వు బయట తోలేస్తామనే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, మీరేం చెప్తారు దీనికి? ప్రాంతీయ విభేదాలు సృష్టించడం వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు ఆ మాటలు మాట్లాడటం అనేది జరుగుతుందండి. మాకు ఆ ప్రాంతీయ విభేదాలు అనేవి సృష్టించడం మాకు చేత కాదండి. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తూ కులాల మతాలను అందరినీ కూడా కలుపుకుంటూ ఎటువంటి రాజకీయ విభేదాలు అనేవి లేకుండా కుల మతాల మధ్య ఎటువంటి చిచ్చు అనేది లేకుండా ప్రతి ఒక్కరూ సామరస్యంగా వారికి ఉన్న రాజ్యాంగ హక్కులను వాళ్ళు కాపాడుకోవటమే పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం అండి. వారు ఇలా విభజించు పాలించు అనేది ఒక మోనార్క్ లాగా చేయాలనుకుంటున్నారేమో. ప్రజలు అందరూ కూడా దీన్ని గమనిస్తూనే ఉంటారండి. వారందరూ కూడా దీన్ని గమనించి మిమ్మల్ని అధపతాళానికి తొక్కక ముందే మీరు మాట్లాడే ప్రతి మాట మీరు ఆలోచించుకొని మాట్లాడటం సమంజసం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫైనల్ గా మీరేమంటారు? ఒక జనసేన వీర మహిళగా తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ జర్నలిస్టులకు కానీ కొంతమంది తెలంగాణ వాదులను చెప్పుకునే వ్యక్తులకు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పేరు తీసుకొచ్చి విమర్శిస్తున్నారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే కాసే చెట్లకి రాళ్ల దెబ్బలు అనేవి సామెత ఆల్రెడీ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులను తట్టుకోలేక చాలా మంది కూడా ఇలాంటి రాళ్ళు అనేది విసురుతూ ఉన్నారండి. ప్రతి ఒక్కరూ అలాంటి వేటని పట్టించుకోకుండా ఆయన చేస్తున్న మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పట్టించుకుంటూ వీరు ముందుకు వెళ్ళాలని, తెలంగాణలో రాజకీయ పార్టీ జనసేన పార్టీని నిలబెట్టుకోవాలని నేను మరొకసారి విన్నగించుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. రీసెంట్గా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నువ్వు తెలంగాణలోకి రావడానికి వీల్లేదు, నీకు అధికారం లేదు, నువ్వు ఆంధ్రోడివి అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి ఒక వీర మహిళగా? తెలంగాణ అనేది ఎవరి అడ్డ కాదండి, ఇది ఆంధ్ర అడ్డ. మనం తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన తెలుగు జాతి మంది. దీన్ని ప్రాంతీయవాదాన్ని పెట్టి గ్రూపులుగా విభజించి రాజకీయం చేయకూడదు. మీ నాన్నగారు అదే చేశారు, ఎక్కడ కూర్చున్నారో కూడా చూసాము. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికి వద్దనడానికి మనం భారతీయులం. భారతదేశంలో అన్ని ప్లేసులు కూడా మనకి హక్కు ఉంది. దాన్ని మీరు వాడుకొని రాజకీయంగా పబ్లిసిటీ అవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్నారనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తెలుసు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలండి కవిత గారు. మీ మీద మాకు అపారమైన ఒక మహిళగా గౌరవం ఉంది కాబట్టి చాలా ఉన్నతంగా నీట్గా మీకు సమాధానం చెప్తున్నాము. మీరు తెలంగాణ గౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టినప్పుడే మీ వ్యక్తిత్వం ఏంటనింది అప్పుడే అర్థమైపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో డాన్గా మీరు జైల్లో ఉండింది అందరికీ తెలుసు. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఎటువంటి అర్హులు కూడా కాదని చెప్పేసి మేము అందరం మాట్లాడుతున్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి, తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని చెప్పి మాటికి కూడా జర్నలిస్టులే కానీ తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ అంత తప్పేం మాట్లాడాడు తెలంగాణ గురించి? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల మీద ఇప్పుడు వాళ్ళు రివర్స్ కౌంటర్ వేయడం మీద మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రాష్ట్ర విభజనని వ్యతిరేకించలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విభజించే విధానాన్ని, రాష్ట్రం 4 గోడల మధ్య విభజించే విధానాన్ని తప్పుపట్టారు తప్ప విభజన ఎప్పుడు కూడా తప్పుపట్టలేదు. ఆయనకి ఆంధ్ర తెలంగాణ ప్రజలు కూడా ఎప్పుడు ఈక్వల్ సమాన ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఆయన. ఈరోజు దేశం గర్వించదగ్గ పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సీఎం ప్లేస్లో ఆయన ఉన్నందుకు దేశంలోనే మెచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మాట తప్పినట్లు మేము కూడా మాట తప్పవలసి వస్తే మీరు తట్టుకోలేరమ్మా, జాగ్రత్త. అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీయొచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు, కానీ రాజకీయం చేయడానికి వీల్లేదు, అనర్హుడు అని అంటున్నారు. ఏంటి తెలంగాణలో పవన్ కళ్యాణ్ రాజకీయం చేయడానికి ఎందుకు అనర్హుడు? ఎందుకు ఇప్పుడు ఈ విమర్శలన్నీ కూడా కొత్తగా తెర మీదకి వస్తున్నాయి అంటారు? పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఆయన్ని చూడగానే వీళ్ళకి భయం పడుతుందండి. ఒకప్పుడు కాంగ్రెస్లో వైసీపీలో కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. అధోపాతానికి వెళ్ళిపోతారని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అలాగే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కానీ కనుమరుగైపోయిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఆయనతో పెట్టుకుంటే ఎలాగుంటుందని ఆయన వస్తే అక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి భయం ఉంది కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని వెనదొక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అడుగుపెట్టనివ్వలేని పరిస్థితే ఉంటే ఈరోజు తెలంగాణలో
రోజుల్లో అఫీషియల్గా అంత పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసి ఈరోజు జన సైనికులకు అందరికీ ఊపినిచ్చారంటే రానున్న రోజుల్లో ఇంకా కూడా మంచి ఉన్నత శిఖరాలకు వెళ్తుంది జనసేన పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇది మీరు గమనించాలి. మీకు ఉన్నతమంగా సమాధానం మేము చాలా హుందాగా చెప్తున్నాం. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి అనే విధంగా మాట్లాడుతున్నారు. తెలంగాణకి ఒక చీడపురుగులాగా తయారయ్యాడు, ద్రోహి అని మాట్లాడుతున్నారు. అంత తప్పేం చేశాడు? అసలు ఆ మాట్లాడడానికి కారణం ఏంటి? మీరేం చెప్తారు దీనికి సమాధానం? ఆయన అసలు తెలుగు రాష్ట్రాల్ని ఒక ఉన్నతమైన రాజకీయ చరిత్రను సృష్టించడం కోసం యువతని, సామాన్య మధ్యతరగతి మాలాంటి మహిళల్ని ఉన్నత శిఖరాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి చేసే వ్యక్తి ఆయన గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఇంకా దానికి మేము ఏ విధంగా సమాధానం చెప్పాలో రానున్న రోజుల్లో చెప్తామండి. జనసేన ఏమీ లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టినప్పుడే కార్పొరేటర్ సీట్లు కానీ ఇవన్నీ కూడా సాధించడం జరిగింది. ఆ భయంతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడు కూడా దేశంలో ఉన్నతమైన స్థానంలో మన తెలుగు రాష్ట్రాలు ఉంచాలని నరేంద్ర మోడీ మెచ్చిన నాయకుడిగా ఈరోజు ఆంధ్రాని తీర్చిదిద్దారు కూటమి ప్రభుత్వం. కాబట్టి దీనికి ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ తెలుసు. దీని గురించి మనం ప్రత్యేకించే మాట్లాడక్కర్లేదండి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో చాలా మంది నాయకులు అంటే ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యంగా మంత్రులు కానీ, చాలా మంది మాజీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నీ అయ్యే జాగీరా, అసలు నువ్వెవడివి, నీకేంటి సంబంధం అనే విధంగా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? అయ్యే జాగీరా అంటే ఖచ్చితంగా జాగీరేనండి. ఎందుకు అంటే తెలుగు రాష్ట్రం, మనం ఉమ్మడి రాష్ట్రంలో మనం పెరిగాము. మనం ఆంధ్ర తెలుగు ప్రజలం, మనమందరం. అందరికీ ఎవరయ్యే జాగీరి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ జాగీరు, ఎవరి వ్యక్తిగత జాగీరి కాదు. ఎంతోమంది మహానుభావులు తెలంగాణ పోరాటం చేస్తేనే వచ్చింది తెలంగాణ. కానీ కవిత గారు కానీ వాళ్ళ అయ్య కానీ జాగీర్ కాదండి. తెలుగు రాష్ట్రాల ప్రజల జాగీర్ ఇది అనేది. ఇక్కడ ముఖ్యంగా కవిత గారు కూడా చాలా మీటింగుల్లో, వాళ్ళ పార్టీ మీటింగుల్లో మాట్లాడుతూ నేను సీఎం అయితే తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళని పంపించేస్తాను, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకే తెలంగాణ ఉద్యోగాలు, ఆంధ్ర వాళ్ళని అసలు రానివ్వను, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు అక్కడ చేసుకోండి అని చెప్పి అలా విభేదిస్తూ మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవంగా ఆవిడకి పార్టీ పెట్టారు. ఆవిడ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ కార్యకర్తలే ఆవిడ నమ్మలేని పరిస్థితి. ఆవిడ సీఎం అవుతుందంటే అది హాస్యప్రదంగా అనిపించట్లేదా? సో ఆవిడ పబ్లిసిటీ కోసం ఆవిడ దిగితేనే 10 మంది రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుంటే ఇదంతా పబ్లిసిటీ కోసం వాడుతున్నారండి. అంతే తప్ప దానికి ఆవిడకి అంత సీన్ లేదండి. వాస్తవంగా మేము ఇంకెంతకన్నా మంచిగా మాట్లాడుతున్నాం కాబట్టి ఆవిడ గౌరవం కాపాడుకోవాలి. మీరైతే ఫైనల్గా ఏమంటారు? ఒక జనసేన పార్టీ వీర మహిళగా మీరేం చెప్తారు? ఈరోజు తెలంగాణ జర్నలిస్టులు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులు కానీ చాలా మంది కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి మీ సమాధానం ఏంటి ఫైనల్గా? తెలంగాణ ఆంధ్ర అనేది ఒకటని మేము ఎప్పుడూ అనుకోవట్లేదు. దీన్ని విభజించి మాట్లాడితే మేమందరం కూడా తీవ్రంగా మేము ఖండిస్తాము, మాట్లాడతాము. దీనికి అన్ని విధాలుగా హక్కుదారులే. మేము కూడా ఆంధ్ర తెలంగాణలో కలిసి ఉన్నాం. ఈరోజు విడిపోయినంత మాత్రాన ఏం లేదు. ఆంధ్ర రాష్ట్రం అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తులు పోరాడితేనే ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. అలాగే ఇది 2 రాష్ట్రాలు కలిపి ఉన్నాం కాబట్టి ఇదంతా. కానీ ఎవరు కూడా సొంత సొత్తు ఏది కాదండి. దీనికి మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాం రానున్న రోజుల్లో. రీసెంట్గా తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ద్రోహి, తెలంగాణలో అడుగు పెట్టకూడదు అనే విధంగా ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడకి మీ సమాధానం ఏంటి? ఒక జనసేన వీర మహిళగా మీరేం చెప్తారు? అమ్మ కవితమ్మక్క, మా పవన్ కళ్యాణ్ సార్ గారు ఎంత పని చేస్తున్నారో ఏ చిన్న బాబునడినా పాపనడినా కూడా చెప్తారు. మీరు ఆయనకు వచ్చే మంచి పేరు ఓర్వలేక ఏదేదో బిర్యానీ ఏదేదో మాట్లాడతారు, కులాల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడు ఇంతకు ముందు ఒక 2 నిమిషాల ముందర కూడా కులాలు ప్రస్తావం తీసుకురావద్దండి, పార్టీ అయిన తర్వాత ప్రతి ఒక్క కులాన్ని కలుపుకొని మనం పనిచేయాలనే మాకు చెప్పారు. కానీ చెడు ఎప్పుడు చెప్పరు తల్లి. దయచేసి మా పవన్ కళ్యాణ్ సారిపోయి మీరు మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు ఆలోచన చేసి ముందు మీది చూసుకొని ఆ తర్వాత మా అధినేతని మీరు మాట్లాడాలని మనస్ఫూర్తిగా నీకు చెప్తున్నాను తల్లి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి అంటున్నాడు, తెలంగాణలో అడుగు పెట్టకూడదు అంటున్నారు, తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, పవన్ కళ్యాణ్ అసలు తెలంగాణ రాజకీయాల్లోకి రానివ్వమంటున్నారు. ఏంటి అంత పెద్ద తప్పు ఏం చేశాడంటారు పవన్ కళ్యాణ్ తెలంగాణలో? ఆయన రానివ్వము అనడానికి ఎవరికి హక్కు లేదు సార్.
ఆయన పుట్టిందే హైదరాబాద్లో. ఆయన రెండు ఏపీ కానీ తెలంగాణ కానీ సరి సమానంగానే చూస్తున్నారు. ఏపీ కన్నా నిజం చెప్పాలంటే తెలంగాణ వాళ్ళకే మంచి భవిష్యత్తు ఇవ్వాలని చూస్తున్నారు సార్. నిజంగా ఆయన అనడం అంటే ఒక రాముణ్ణి ఎలా అంటే పాపం మనకు చుట్టుకుంటుందో అలా తప్పకుండా చుట్టుకుంటుంది. నేను సాధారణమైన మనిషిని సార్, సాధారణమైన మహిళను సార్. నేను కూడా వెజిటేబుల్ వ్యాపారం చేసుకొని అయినా కూడా పార్టీ కోసం చాలా కష్టపడుతూ ఉంటాను. నిజంగా ఆయన అంటే చాలా అభిమానము. ఎందుకంటే ఇంతకు మునుపు ఎవరూ చేయని విధంగా ఆయన చాలా పనులు చేస్తున్నారు. రోడ్లు వచ్చాయంటే ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చినప్పటి నుంచి 5 శాఖలకి ఎన్ని మిమెంటోస్ వచ్చాయో తల్లి నీకు ఏం అర్థం కావడం లేదు. ముందు మా అధ్యక్షులు గారిని తెలంగాణ రావద్దు అని చెప్పడానికి మీకు ఎటువంటి హక్కు లేదు. ఆయన దేశంలో ఎక్కడైనా సరే తిరుగుతారు. ఎక్కడ పోయినా ఆయన జన సైనికులు వీర మహిళలు అడుగడుగున ఉంటారు తల్లి. ముఖ్యంగా కవిత సీఎం అయిన తర్వాత, అంటే ఎమ్మెల్సీ కవిత గారు సీఎం అయిన తర్వాత, నేను ఆంధ్ర వాళ్ళందరినీ కూడా తెలంగాణ నుంచి వెళ్ళగొడతాను, తెలంగాణలో అసలు ఆంధ్ర వాళ్ళ ప్రస్తావన ఉండకూడదని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. ఎందుకు ఈ మాటలన్నీ కూడా? దీని గురించి మీరేం చెప్తారు? సార్ నిజంగా ఇంతకు ముందు కూడా చెప్పాను, తెలంగాణలో నుంచి వెళ్ళగొట్టడానికి ఆవిడేరండి, ఎవరండి? తెలంగాణలో మొన్నే రీసెంట్గా ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. ఆయన మొన్న ఒక అబ్బాయికి బాగాలేకపోతే సార్ వెళ్ళి అతనికి సహాయం కూడా చేయడం జరిగింది. అప్పుడు ఎవరు ఆపారండి? మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని. నీ ఊరికే ఏదో మీడియా ఉంది కదా, మైక్ ఉంది కదా అని ఏదో మాట్లాడినంత మాత్రానికి ఏది జరగదు సార్. మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆపే హక్కు కానీ ఎవ్వరికీ లేదు. ఆయన ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాళ్ళకి సహాయం చేసే మనిషి కాబట్టి, తప్పకుండా ప్రజలకు న్యాయం చేసే మనిషి కాబట్టి మేము కూడా ఈరోజు ఇలా ఆయనకు నిర్భయంగా చెప్పగలుగుతున్నాం సార్. మరి ఈరోజు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అసలు నీ ఇల్లు ఎక్కడ, మీ పెళ్ళిళ్ళు ఏంటి, పెటాకులు ఏంటి అని చెప్పి ఇలా పర్సనల్ విషయాలు ఎందుకు అటాక్ చేస్తున్నారు? అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయం చేయడానికి తెలంగాణ జర్నలిస్టులు ఈ విమర్శలు ఎందుకు చేస్తున్నారు? ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు? ఇవన్నీ కూడా అవినీతి చేశాడు, భూములు కబ్జా చేసుకున్నాడు అని కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు మాట్లాడడం మీద మీరేం చెప్తారు వీరమైలుగా? సార్ ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. ఎదిగే కొమ్మకి ఇరిచే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఆయన చేసే పనులు చూసి ఓర్వలేక ఎక్కడ మంచి పని చేస్తే మంచి పేరు వచ్చేస్తుందో అని ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు. నిజంగా ఇంకా రాబోయే రోజుల్లో తప్పకుండా ఆయన్ని సీఎం చేసుకునే బాధ్యత కూడా వీర మహిళలు మా జన సైనికులకి తప్పకుండా మేము చేస్తామని అన్నకు మాటిస్తున్నాం. మరి ఇక్కడ కవిత ఇప్పుడు రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొడతాను, నువ్వు ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే నీ పన్ను చూసుకో, ముందు మీ అమరావతి మీకు ముఖ్యమంత్రి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకో అని చెప్పి మాట్లాడుతుంది. దీని గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొడతానని మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఆవిడ మాటల మీద మీరేం చెప్తారు? సార్ నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు సార్. చాలామంది రాజకీయ నాయకులు ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు, నాకు తెలివి ఉంది కదా అనేసి. సార్ ఆయన పళ్ళు ఏంటి సార్? ఆయన చిన్న కాల్లో గోరు ఊరికే టచ్ చేయమని చెప్పండి సార్. జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అసలు ఏం జరుగుతుందో అసలు సునామీని సృష్టిస్తే అయిపోతుంది సార్. అసలు ఆయన చిట్టికి వేలు టచ్ చేసి చూడమని చెప్పండి సార్ ఒక్కసారి. ఫైనల్గా మీరేమంటారు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న నాయకులందరూ కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇది నీ అయ్య జాగీరా అని అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అసలు ఇక్కడ రాజకీయం చేయడానికి కుదరదు, ఒప్పుకోమని అంటున్నారు. మీరేం చెప్తారు దీనికి? సార్ నిజంగా మా పవన్ కళ్యాణ్ గారి అయ్య జాగీరే తెలంగాణ. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా అక్కడ పోటీ చేయడం కూడా జరుగుతుంది. వీరు ఎవ్వరికి ఆపే హక్కు లేదు. జై జనసేన, జై హింద్. ఫైనల్గా మీరేమంటారు? తెలంగాణ నాయకులకి, జర్నలిస్టులకి, రాజకీయ నాయకులకి, ముఖ్యంగా కవిత గారికి, వీళ్ళందరికీ కూడా ఒక జనసేన వీర మహిళగా మీ సమాధానం ఏంటి? మీరేం చెప్తారు? ఇన్ని విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద. మా పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరు ఏమనుకున్నా కానీ సార్ చేసే పని చేసుకుంటూనే పోతూ ఉన్నారు. ఇందాక చెప్పాను కదా సార్, ఎదిగే కొమ్మకి ఇరిచే వాళ్ళు ఎక్కువ. ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలకు కానీ ఏపీ ప్రజలకు కానీ ఒక్కటే వేడుకుంటున్నాను, అక్కా చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్ళకు ప్రతి ఒక్కటి మీరు ఎవరు ఏ పని చేస్తున్నారని గుర్తించండి. ఏదో మాట్లాడినంత మాత్రాన్ని నిజం ఏది కాదు. నిజంగా చెప్పాలంటే అన్నకి మంచిగా ఓటేసి గెలిపిస్తేనే, అన్నని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుందని ఒక వీర మహిళలుగా కోరుకుంటున్నాను.